దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించేటువంటి పార్టీలకు మాత్రమే దళిత క్రైస్తవులు ఓట్లు వేయాలి, అటువంటి పార్టీలు మాత్రమే స్వాగతించాలంటూ అంబేద్కర్ ఇండియా మిషన్ అధ్యక్షుడు పివి సునీల్ కుమార్ ఐపీఎస్ వ్యాఖ్యానించారు. నిన్న భీమవరంలో జరిగినటువంటి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్లో జరిగినటువంటి దళిత ఐక్యవేదిక పేరిట జరిగిన భారీ బహిరంగ సభలో ఈ రకమైనటువంటి సంచలన వ్యాఖ్యలు అయితే పివి సునీల్ కుమార్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కులం అన్నది ప్రతి మనిషికి కూడా అవయవాలపై ఉన్నటువంటి ఒక చర్మం వంటిది, చచ్చే వరకు కూడా కులం అనేది పోదు, కానీ మతం అనేది మనం ధరించేటువంటి దుస్తులు వంటిది, ఇక్కడ కులానికి మతానికి సంబంధం లేదంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఇండియా మిషన్ తరపున ఎప్పటి నుంచో దళిత వాడలను ప్రత్యేక పంచాయతీలుగా తీర్చిదిద్దాలి, ప్రత్యేక పంచాయతీలుగా మార్చాలంటూ ఒక వాదాన్ని అయితే వినిపిస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఈ రాష్ట్రంలో దళిత వాడలను ప్రత్యేక పంచాయతీలు చేయగలిగితే సుమారు 4,000 పంచాయతీల వరకు ఏర్పడతాయి. తద్వారా ప్రతి దళిత వాడను కూడా స్వయం ప్రతిపత్తితో, అంటే రాజకీయంగా స్వయం ప్రతిపత్తితో, సెల్ఫ్ గవర్నెన్స్తో అభివృద్ధి చేసుకోవచ్చు. ఒక 4,000 పంచాయతీలకు గాను 4,000 మంది సర్పంచులు, అలాగే 20,000 మంది వార్డు మెంబర్లు ఉంటే, అలాగే మరొక 4,000 మంది వైస్ సర్పంచులు, ఇలాగ అంతా కూడా దళిత వాడల్లో ఉన్నటువంటి వాళ్ళే ఉంటే ఒక రకమైనటువంటి వ్యవస్థ ద్వారా దళిత వాడలను అభివృద్ధి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందంటూ ఆయన తెలియజేశారు. అయితే ఈ సందర్భంగా ఇదే విషయంపై ముఖ్యమంత్రిని కూడా త్వరలో కలిసి ఒక నివేదిక సమర్పించనున్నట్లు తెలియజేశారు. అయితే భీమవరంలో జరిగినటువంటి దళిత క్రైస్తవుల సభకి భారీ స్థాయిలో క్రైస్తవులు, దళితులు కూడా హాజరయ్యారు. అయితే ఈ మీటింగ్ కూడా ఎలా ఉన్నాయి, ఈ మీటింగ్ విషయంలో కూడా రఘురామకృష్ణరాజు గారు తన యొక్క నైజాన్ని చూపించారు. అంటే 1000 మంది మీటింగ్ వస్తే 2,000 మంది వచ్చినట్టుగా చూపించుకున్నారు. ఒక 1000 కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, 1000 మంది మాత్రమే అటెండ్ అయ్యారు, భారీ బహిరంగ సభ అన్నారంటూ. అంటే మరి ఆయన మీటింగ్ అటెండ్ అయ్యాడా, లేకపోతే మీటింగ్ని మరి ఆద్యంతం లైవ్లో పరిశీలించారో తెలియదు, కానీ ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా మాట్లాడుతూ మళ్ళీ తమ యొక్క నైజాన్ని ఏ రకంగా అయితే పివి సునీల్ కుమార్ గారిపై ఆయన వ్యాఖ్యలు చేస్తుంటారో వ్యంగ్యంగా, మళ్ళీ వాటినే తిరిగి మీడియా సాక్షిగా చేయటం జరిగింది. ఇదే సందర్భంలో పివి సునీల్ కుమార్ గారికి సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో 4,000 అట్రాసిటీ కేసుల వరకు కూడా నేను ఛార్జ్షీట్లు వేయించడం జరిగిందని చెప్పి వ్యాఖ్యానించారు. ఒక సిఐడి చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తి అట్రాసిటీ కేసుల్లో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఆయనకు సంబంధం ఏంటంటూ రఘురామకృష్ణరాజు దీనిపై డీజీపీకి లెటర్ ఇస్తున్నానంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయటం అయితే జరిగింది. అయితే వాస్తవంగా ఈ గత కొన్ని రోజులుగా ఉండి నియోజకవర్గంలో జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటే ఈ భీమవరం టౌన్లో జరిగినటువంటి మీటింగ్ కూడా ఉండి నియోజకవర్గానికి అత్యంత సమీపంలోనే ఉంది. అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ మీటింగ్కి అటెండ్ అయ్యారు. మీటింగ్ భారీగా సక్సెస్ అయింది. ఇక్కడ ప్రధానంగా దళిత క్రైస్తవుల యొక్క హక్కుల కోసం పోరాడుతున్న సమయంలో మళ్ళీ రఘురామకృష్ణరాజు చింతాడ ఆనందపాల్ యొక్క కేసును, సుప్రీంకోర్టు యొక్క తీర్పును ఉదహరిస్తూ, మీరు సమాధులపై సిలువలు గుర్తులు పెట్టుకుంటే మీ తల్లిదండ్రుల శవాలను పాతిపెట్టేసి వచ్చి క్రైస్తవులం కాదంటే కుదరదు, రాజ్యాంగం ప్రకారం 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఇవన్నీ చేయవలసిందే, ఆ దిశగా మేము పోరాటం చేస్తున్నాం అన్నట్టుగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు పివి సునీల్ కుమార్ గారు కూడా వివరణ ఇచ్చారు. అంటే ఆయన ప్రధానంగా 4,000 అట్రాసిటీ కేసుల్లో ఆయనకేం సంబంధం, ఎందువల్ల ఆయన ఛార్జ్షీట్లు వేయించారని చెప్పుకుంటున్నాడని చెప్పేసి దీనిపై ఎంక్వైరీ చేయాలంటూ ఫిర్యాదు చేస్తానన్న దానికి ఈరోజు ఫేస్బుక్ వేదికగా సోషల్ మీడియా వేదికగా అయితే పివి సునీల్ కుమార్ గారు ఒక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని అయితే తెలియజేశారు. దీనికి సంబంధించి సిఐడిలో పీసీఆర్ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ సెల్, సిఐడి చీఫ్ రాష్ట్రంలో అన్ని అట్రాసిటీ కేసులకు నోడల్ ఆఫీసర్. ఈ అంశాన్ని సోషల్ మీడియా వేదికగా పివి సునీల్ కుమార్ గారు వెలుబుచ్చారు. అంటే దీన్ని బట్టి రఘురామకృష్ణరాజు గారికి ఈ విషయం అయితే తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే సిఐడిలో పీసీఆర్ అనేటువంటి సెల్ ఉందని, ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ అనేటువంటి సెల్ ఉందని, దానికి నోడల్ ఆఫీసర్గా సిఐడి చీఫ్ ఉంటారు అన్నటువంటి విషయం ఆయనకు తెలియక ఆ రకంగా మాట్లాడి ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ ఒక మీటింగ్ జరిగినా సరే ఏదో జరిగిపోతుందన్న ఆందోళనలో ఆయన పదే అంటే ఈరోజు జరుగుతున్నటువంటి టాపిక్ ఏంటంటే, సోషల్ మీడియా పరంగా చూస్తే తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి ఈ మధ్య మాటల వివాదంలో నలిగినటువంటి అంశాలు, దానిపై జరుగుతున్నటువంటి చర్చ, ఈ చర్చలో కూడా తన సోషల్ మీడియా వేదికగా ఎవరైనా గుర్తిస్తున్నారా లేదా అన్నట్టుగా ఒకవేళ ఆయన మళ్ళీ ఇప్పుడు కూడా ఏదైతే నిన్న భీమవరంలో జరిగిందో ఆ మీటింగ్ను ఉద్దేశించి మళ్ళీ సోషల్ మీడియా వేదికగా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అంటే అక్కడ భారీ స్థాయిలో జనాలు అయితే అటెండ్ అవ్వలేదు అన్నట్టు మీటింగ్ను తక్కువ చేసి చూపించే విధంగా, తక్కువ చేసి మాట్లాడే విధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. మరి ఆయన మీటింగ్కి అటెండ్ అయ్యారా, లేకపోతే లైవ్లో ఆద్యంతం మీటింగ్లో
పివి సునీల్ కుమార్ గారు ఏం మాట్లాడుతున్నారు అన్నటువంటి విషయాన్ని గమనిస్తూ ఉన్నారన్న విషయాలు అయితే తెలియదు. ప్రస్తుతానికి భీమవరంలో జరిగినటువంటి ఈ భారీ బహిరంగ సభ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు పివి సునీల్ కుమార్ గారు అయితే ఒక పెద్ద స్లోగన్ అయితే పంపించడం జరిగింది. ఏంటంటే దళిత క్రైస్తవులు ఎస్సీలుగా గుర్తించేటువంటి రాజకీయ పార్టీలకు మాత్రమే దళిత క్రైస్తవులు మద్దతు తెలియజేరు, వారికి మాత్రమే ఓటు వేయాలన్నట్టు ఆయన ప్రతిజ్ఞ అయితే చేశారు. అయితే రానున్న రోజుల్లో ఈ అంశంపై ఏ రాజకీయ పార్టీ స్పందించబోతుంది? మరి ప్రస్తుతానికైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి రఘురామకృష్ణరాజు గారు అయితే 20% ఉన్నటువంటి క్రైస్తవుల ఓట్లు మాకు కానీ మా పార్టీకి కానీ అవసరం లేదని చెప్పేశారు. అయితే పదే చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని మీటింగ్స్లో, పబ్లిక్ మీటింగ్స్లో ప్రవీణ్ పగడాల తాగి చనిపోడంటూ క్రైస్తవుల యొక్క మనోభావాలను కించపరిచే విధంగా ఏదో జరిగిన సంఘటనని ఆయన మాట్లాడటం, ఇటువంటి అంశాలన్నీ కూడా చూస్తుంటే ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీకి కానీ లేకపోతే జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్యకాలంలో కొన్ని మీటింగ్స్లో కులాలు కానీ మతాలు కానీ లేని ప్రస్తావన లేని రాజకీయాలు చేయడం ఈ దేశంలో కుదురుతుందా అని చెప్పి ఆయన మాట్లాడటం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో అంటే మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం స్టాండ్ తీసుకుంది. ఢిల్లీ వెళ్ళి బాలకృష్ణన్ కమిటీని అయితే కలిశారు. ఇక్కడ క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు దళిత హోదా లేకుండా ఏ రకంగా సామాజిక వివక్షకు గురవుతున్నారో, ఏ రకమైనటువంటి ఇబ్బందులకు పాలవుతున్నారో, ఆర్థికంగా ఎలా వెనకబడి ఉన్నారో అనేటువంటి అంశాలపై జస్టిస్ కేజీ బాలకృష్ణన్ అయితే కలిసి అక్కడ వైసీపీ ప్రతినిధుల బృందం అయితే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనే దీన్ని ఎస్సీలుగా గుర్తించాలి, 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను పూర్తిగా సవరించాలన్నట్టుగా వారైతే కలవటం జరిగింది. అయితే ఇప్పుడు పివి సునీల్ కుమార్ గారు పెట్టిన ప్రపోజల్పై ఏ రాజకీయ పార్టీ స్పందిస్తుంది? ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి పార్టీల్లో ఏ పార్టీ దీనిపై చిత్తశుద్ధి కలిగి వాగ్దానం చేస్తుందన్నది కూడా మనం ఎదురు చూడాల్సి ఉంది. చూద్దాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి పోరాటాలన్నీ కూడా దళిత క్రైస్తవులు భారీ స్థాయిలో బహిరంగ సభలు, శాంతి ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టు కానీ దీనిపై ఏదైనా స్పందిస్తుందా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం అంటే గతంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 3 సార్లు 3 ముఖ్యమంత్రులు తీర్మానం చేసి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని చెప్పి తీర్మానాలు అయితే పంపించడం జరిగింది. ఇప్పటివరకు పార్లమెంట్లో దీనికి సంబంధించి ఎటువంటి చర్చ రాలేదు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో దేశం అంతా కూడా ఇదే అంశంపై పోరాడుతుంది. మరి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటాయి? దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించే పార్టీలకే ఓట్లు వేయాలన్నటువంటి జరిగినటువంటి తీర్మానాన్ని సీరియస్గా తీసుకుంటాయా లేదా, ఏం జరగబోతుంది అన్నది ఎదురు చూడాల్సి ఉంది. పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్యకాలంలో కొన్ని మీటింగ్స్లో కులాలు కానీ మతాలు కానీ లేని ప్రస్తావన లేని రాజకీయాలు చేయడం ఈ దేశంలో కుదురుతుందా అని చెప్పి ఆయన మాట్లాడటం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో అంటే మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం స్టాండ్ తీసుకుంది. ఢిల్లీ వెళ్ళి బాలకృష్ణన్ కమిటీని అయితే కలిశారు. ఇక్కడ క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు దళిత హోదా లేకుండా ఏ రకంగా సామాజిక వివక్షకు గురవుతున్నారో, ఏ రకమైనటువంటి ఇబ్బందులకు పాలవుతున్నారో, ఆర్థికంగా ఎలా వెనకబడి ఉన్నారో అనేటువంటి అంశాలపై జస్టిస్ కేజీ బాలకృష్ణన్ అయితే కలిసి అక్కడ వైసీపీ ప్రతినిధుల బృందం అయితే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనే దీన్ని ఎస్సీలుగా గుర్తించాలి, 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను పూర్తిగా సవరించాలన్నట్టుగా వారైతే కలవటం జరిగింది. అయితే ఇప్పుడు పివి సునీల్ కుమార్ గారు పెట్టిన ప్రపోజల్పై ఏ రాజకీయ పార్టీ స్పందిస్తుంది? ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి పార్టీల్లో ఏ పార్టీ దీనిపై చిత్తశుద్ధి కలిగి వాగ్దానం చేస్తుందన్నది కూడా మనం ఎదురు చూడాల్సి ఉంది. చూద్దాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి పోరాటాలన్నీ కూడా దళిత క్రైస్తవులు భారీ స్థాయిలో బహిరంగ సభలు, శాంతి ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టు కానీ దీనిపై ఏదైనా స్పందిస్తుందా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం అంటే గతంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 3 సార్లు 3 ముఖ్యమంత్రులు తీర్మానం చేసి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని చెప్పి తీర్మానాలు అయితే పంపించడం జరిగింది. ఇప్పటివరకు పార్లమెంట్లో దీనికి సంబంధించి ఎటువంటి చర్చ రాలేదు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో దేశం అంతా కూడా ఇదే అంశంపై పోరాడుతుంది. మరి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటాయి? దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించే పార్టీలకే ఓట్లు వేయాలన్నటువంటి జరిగినటువంటి తీర్మానాన్ని సీరియస్గా తీసుకుంటాయా లేదా, ఏం జరగబోతుంది అన్నది ఎదురు చూడాల్సి ఉంది.